నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్ టు ఎవ్రీవన్. కొత్త సంవత్సరం అనేది దేవుడు మనకిచ్చే కొత్త అవకాశాల ప్రారంభం. గతంలో జరిగిన తప్పులు, బాధలు, అపజయాలను వెనకబెట్టి దేవునిపై పూర్తిగా విశ్వాసం ఉంచి ముందుకు సాగమని బైబిల్ మనకు బోధిస్తుంది. దేవుడు మన జీవితానికి గొప్ప యోచనలను సిద్ధం చేశాడు. మనం ఆయన మార్గంలో నడిచినప్పుడు భయానికి చోటు లేకుండా ఆశతో, ధైర్యంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించవచ్చు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనము, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థనాత్మక ఆలోచన. ఈ నూతన సంవత్సరములో ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రారంభించి ఆయన వాక్యానికి విధేయులమై జీవించుదాం. దేవుని కృప మన జీవితాన్ని నూతనంగా మారుస్తుంది. ప్రార్థన. ప్రభువా, ఈ కొత్త సంవత్సరములో నన్ను మీ కృపతో నింపి ధైర్యము, ఆశ, ప్రేమతో నడిపించు. ఆమెన్. దేవుడు మీకు ఆశీర్వాదమయమైన నూతన సంవత్సరాన్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బైబిల్ వీడియోస్.